కీర్తనలు 40వ అధ్యాయం. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులనైనను, త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారినైనను లక్ష్యపెట్టగా యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదను అని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకటనూ లేడు. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహార్థ బలులనైనను నీవు తెమనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేస్తున్నాను. నీ కృపను, నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపాసత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడునుగాక. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకుని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకునగా నేను తల ఎత్తి చూడలేకపోతుని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురు కాక. నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురు గాక. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయముందుదురుగాక. నిన్ను వెదుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకుందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని. ప్రభువు నన్ను తలంచుకుంటున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకము. ఇది దావీదు కీర్తనగా మనం పైన మొదట హెడ్డింగ్లో రాయబడినట్లుగా గమనిస్తున్నాం. తర్వాత కీర్తనల్లో కొన్ని కీర్తనలు మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి రాయబడినవిగా దావీదు ప్రవక్తగా తన జీవితంలో ముందుగానే వీటన్నిటిని కూడా దేవుని చేత నడిపించబడిన వాడై మన ప్రభువైన యేసుక్రీస్తుని రాబోయే దినాల్లో ఏ విధంగా బయలుపరచబడుతున్నాడో ఆ విషయాలు ఈ కీర్తనలలో పొందుపరచబడి ఉన్నాయి. ఈ కీర్తన అది మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చెప్పబడినటువంటి లేక ప్రవచించబడినటువంటి కీర్తనగా మనం దీంట్లో గమనించుతున్నాం. అలాగే ఈ కీర్తన దావీదు యొక్క అనుభవంగా కూడా తన జీవితంలో ఏ విధంగా దేవుడు తనకు తోడుగా ఉండి నడిపించున్నాడో అది కూడా దీంట్లో అతడు రాసినాడు. అంత మాత్రమే కాకుండా మన ప్రభువు మన కొరకై చేసిన కార్యమును మనం ఈ కీర్తనలో చూస్తూ ఉండగా అది ఆయన యందు విశ్వాసించినటువంటి బిడ్డల యొక్క అనుభవంగా కూడా అది మనకు కూడా వర్తించేదిగా ఉన్నది. ఈరోజు మొదటి భాగంగా ఈ కీర్తనలో మన ప్రభు అయిన యేసుకు సంబంధించినటువంటి విషయాలు ఈ కీర్తనలో ఏ విధంగా పొందుపరచబడి ఉన్నాయో వాటి వివరణను మనం ధ్యానించుదాం. మొదటి 4 వచనాలలో ఎవరైనా దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన ద్వారా వారు పొందినటువంటి రక్షణను బట్టి ఆయనను స్తుతించడం అనేటువంటిది వ్రాయబడినది. అది దావీదు యొక్క జీవితంలో తనకు కలిగినటువంటి అనేక పరిస్థితులు, ఏ విధంగా సౌలు చేత తరమబడినప్పుడు, తర్వాత రకరకాలైనటువంటి ఆ తరమబడినటువంటి పరిస్థితుల్లో తనకున్నటువంటి మరలా ఈ 600 మంది తనతో పాటుగా ఉంటూ వారందరినీ నడిపిస్తూ తర్వాత రకరకాలైనటువంటి శత్రువులందరినీ కూడా ఓడించుతూ తన దేవుని యొక్క భద్రతలో ఏ విధంగా నడిపించబడ్డాడో దానికంతటిని కూడా అతడు స్తుతి వందనాలు చెల్లిస్తున్నట్లుగా కూడా మనం గమనించవచ్చు. తర్వాత
మిగిలిన వచనాల్లో అది ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పబడినవిగా తేటగా కనబడుతున్నాయి. 6వ వచనంలో, బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరటలేదు, నీవు నాకు చెవులు నిర్మించున్నావు. దహన బలులనైనను పాప పరిహార్థ బలులనైనను నువ్వు తెమ్మనలేదు. ఈ 6వ వచనం తర్వాత 7వ వచనం కూడా, అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చినాను. నా దేవ, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రమును ఆంతర్యములో ఉన్నది అని ఈ 2 వచనాలు ఈ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో పౌలు తను రాసినటువంటి పత్రికలో హెబ్రీలకు, అనగా ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నీతిగా జీవించాలని, నీతిమంతులుగా తీర్చబడాలని కోరుతున్నటువంటి యూదులకు ప్రభువును గురించి ఏ విధంగా ముందుగానే వ్రాయబడి ఉన్నదో ధర్మశాస్త్రంలో ఆ విషయాలు వారి గమనానికి తీసుకొస్తున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం నుంచి, అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపమునకు వచ్చుచున్నవి. ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్తున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటని. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకిష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెబుతున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ 2వ దానిని స్థిరపరచుటకు ఆ మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. ఈ 2 వచనాలు ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ముందుగా చెప్పబడి ఉన్నాయని దావీదు ప్రవక్తగా ఈ వచనాలను మనకు ముందుగా పొందుపరిచున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి కొన్ని వివరణలు, బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరటలేదు. కనుక మనిషి తను పాపం చేసినప్పుడు ఏ విధంగా తన అతిక్రమానికి, పాపమునకు, దోషములకు, వివిధమైనటువంటి బలులు ధర్మశాస్త్రానుసారంగా అర్పించాలో అవన్నీ కూడా లేవికాండంలో వ్రాయబడి ఉన్నాయి. కానీ దావీదు ముందుగానే తను రాబోతున్నటువంటి కృపాకాలంలో దేవుని కుమారుని ద్వారా ఈ బలులన్నిటికీ సంపూర్ణమైనటువంటి వేరొక బలి అర్పించబడుతున్నదని ముందుగానే గుర్తిరిగిన వాడై దానికి తన జీవితంలో కూడా అలాగే అన్వయించుకున్నాడు. కీర్తనలు 51వ అధ్యాయం 16వ వచనం, నీవు బలిని కోరువాడు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. తర్వాత 1 సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం, సమూయేలు ప్రవక్త సౌలుతో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్తున్నాడు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఆ విధంగా ఈ బలులు, అర్పణలను లేక దహన బలులు, పాప పరిహార్థ బలులను నువ్వు తెమ్మనలేదు. ఎనుగా అవన్నీ కూడా మనిషి తన హృదయంలో ఎటువంటి విధంగా దేవునికి సమర్పించుకొని, దేవునికి విధేయుడై నలిగిన మనసుతో, దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా చేయటానికి ఇష్టపడిన మనసుతో రాకుండా, అటువంటిది లేకుండా తను దేవుడు చెప్పినటువంటి నియమావళి ప్రకారం ఆ దహన బలి కానీ, పాప పరిహార్థ బలి కానీ, లేక అపరాధ పరిహార్థ బలి కానీ అతడు అర్పించవచ్చు. దానివలన దేవుడికి మనుషుడికి ఉన్నటువంటి సంబంధంలో, హృదయంలో, అంతరంగంలో జరిగేటువంటి కార్యం ఏమాత్రం కూడా జరగదు. అందుకని అటువంటిది మనిషి ఎప్పుడూ నెరవేర్చలేడు. కనుక దేవుడు తన సొంత కుమారుడైనటువంటి మరి ఒక్కగానొక్కకున్న అద్వితీయ దేవుని ఆయన యొక్క అద్వితీయ కుమారుని మనకు ఆయనలో మనమందరం కూడా బలిగా ఆయన అప్పగించిన బలిలో అంగీకరించబడటానికి అవసరమైన విధంగా ఆయనను ఈ లోకమునకు పంపించున్నాడు. అంటే పాప పరిహార్థ బలి, అపరాధ పరిహార్థ బలి, మన దోషములన్నిటినీ మోసుకున్నటువంటి గొర్రెపిల్లగా ఆయన ఈ లోకంలోనికి ప్రత్యక్షమయ్యాడు. తర్వాత నీవు నాకు
6వ వచనంలో నీవు నాకు చెవులు నిర్మించున్నావు. ఈ చెవులు నిర్మించడం అనేటువంటిది నిర్గమకాండం 21వ అధ్యాయం 5వ వచనం నుంచి. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుతున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకుని రావలను. మరియు వాని యజమానుడు తలుపు నొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకుని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండవలెను. ఈ కదురుతో గుచ్చుట అనేటువంటిదే నాకు నీవు చెవులు నిర్మించున్నావు అనే మాటకి అర్థం. తెలుగులో సరైన విధంగా తర్జుమా చేయబడలేదు, కానీ ఆ చెవులు తెరిచి ఉన్నావు లేక చెవులు కదురుతో గుచ్చి వాటిని బెజ్జములుగా చేసి ఉన్నావని అర్థం. దానికి గుర్తు ఏంటంటే, పాత నిబంధనలో ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో ఎవరైనా ఒక దాసుడు తన యజమానుడికి నిత్యమైనటువంటి దాసుడుగా, అంటే ఇంకా ఎప్పుడు కూడా విడిపించబడినటువంటి విధంగా అతడు ఆ యజమానుడికి సేవ చేసేటువంటి దాసత్వానికి తన జీవితం అంతా కూడా ఉండేటువంటి వాడుగా గుర్తు ఏంటంటే ఆ చెవులు కుట్టబడటం. ఆ చెవులు కుట్టబడినటువంటి ఏ వ్యక్తి అయినా సరే గుర్తు ఏంటంటే అతడు ఒక యజమానుడి దగ్గర ఎల్లప్పుడూ కూడా తన జీవితం అంతా కూడా దాసుడిగా ఉండటానికి నిర్ణయించుకున్నాడు అని అర్థం. మన ప్రభువు చెప్తున్నాడు, నీవు నాకు చెవులు నిర్మించున్నావు అనగా, నేను ఈ లోకంలో నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి దాసుడిగా ఉండి ఈ లోకంలో నీవు కోరుతున్నటువంటి దల్లయవు నేను నెరవేర్చడానికి ఈ లోకమునకు వచ్చి ఉన్నానని చెప్తున్నాడు. అదే విషయాన్ని పౌలు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్తున్నాడు 6వ వచనం నుంచి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము నేర్చుకునలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తినిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. మనిషి ఆకారంలో వచ్చి దాసుడి యొక్క స్వరూపమును ధరించుకొని జీవించాడు. ఆ చెవులు కుట్టబడటం అంటే దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకొని ఈ లోకంలో జీవించి ఉన్నాడు అని అర్థం. తర్వాత 40వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నానంటేనే. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో ప్రత్యక్షమైనప్పటికీ కూడా ఆయన ఈ విధంగా రాబోతున్నాడని ముందుగానే నిర్ణయించబడి ఉన్నాడనేటువంటి విషయం దేవుని యొక్క పుస్తకపు చుట్టలో వ్రాయబడినది. ఆ పుస్తకపు చుట్టలో వ్రాయబడి ఉన్నది నెరవేర్చడానికి ఆ కాలం సంపూర్ణమైనప్పుడు ఈ లోకంలో ఆయన మనుషుని యొక్క ఆకారంలో దాసుడిగా మనందరి యొక్క పాప విమోచనం కొరకు ప్రత్యక్షమైనాడు. దేవుడు మనుషులమైన మనలను ఆయన యొక్క సారూప్యములో ఆయన పోలిక చొప్పున సృష్టించడం మాత్రమే కాకుండా మనందరం కూడా దహన బలులు, పాప పరిహార్థ బలుల ద్వారా రక్షణ పొందలేమనేటువంటి విషయాన్ని, మనకు అవసరమైన దాన్ని ముందుగానే గుర్తిరిగి తన కుమారుడు ఈ లోకంలో మనుషుడిగా దాసుడిగా వచ్చి మన కొరకు ఆ పాప పరిహార్థ బలిగా చేయబడేటువంటి ఒకే అర్పణముగా అర్పించబడగలగటానికి ముందుగానే ఆయన నిర్ణయించి అది పుస్తకపు చుట్టలో వ్రాసి ఉన్నాడు. చూడండి, 1 పేతురు 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన, కానీ అంటే పుస్తకపు చుట్టలో మనం ఉంటున్నటువంటి ఈ లోకానికి పునాది వేయబడక మునిపే ఆయన నియమించబడినటువంటి వాడిగా ఉన్నాడు. తరువాత ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగత్ ఉత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదు. ఆయన ముందుగానే నిర్ణయించబడి మన కొరకై జగత్ ఉత్పత్తికి ముందుగానే వధించబడినటువంటి గొర్రెపిల్లగా మొదలుకొని ఉన్నాడు. అనగా అది ఏదైతే దేవుడు తన యొక్క ఏర్పాటు, తన కుమారుడిని ఈ లోకమునకు పంపించడానికి ముందుగానే నిర్ణయించుకుని ఉన్నాడో, ఆ నిర్ణయించుకున్నటువంటిది ఏ పుస్తకం చుట్టూలో వ్రాయబడి ఉన్నాడో దాని ప్రకారంగా నేను ఈ లోకమునకు వచ్చి ఉన్నానని చెప్తున్నాడు. అందుచేతనే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను
యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అనగా ఆ పాపముల కొరకు ముందుగానే నిర్ణయించబడినటువంటి గొర్రెపిల్లగా బాప్తిజమిచ్చు యోహాను తను దేవుని యొక్క కృప వలన అవగాహనను కలిగి దాన్ని చెప్పినాడు. కీర్తన 40 అధ్యాయం 8వ వచనం. నా దేవ, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునికి వచ్చినప్పుడు ఆయన ఒక ఉద్దేశాన్ని గురించి చెప్తున్నాడు. ఆయన ఏంటంటే, నా దేవ, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నేను ఆ దాసుడిగా లేక నీ చేత ఒక పుస్తకపు చుట్టలో ఎటువంటిదైతే నా కొరకై రాయబడి ఉన్నదో దానిని నెరవేర్చడానికి నేను ఈ లోకంలో నాకు ఒక శరీరమును అమర్చి నన్ను ఈ లోకమునకు పంపించున్నావు. ఆ పంపించుటలో నీ యొక్క ఉద్దేశం ఏదైతే ఉన్నదో అది నెరవేర్చడం నాకు సంతోషం. నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉన్నది. ఆ చిత్తాన్ని నెరవేర్చడం అనేటువంటిది యెషయా గ్రంథం 53 అధ్యాయం 10వ వచనం. అతని నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమైన, అది దేవుని యొక్క ఇష్టమైనటువంటిది. ఆ దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చుట అనేటువంటిది కుమారుడు, అది దేవుని యొక్క చిత్తమని దానికి చేయటానికి, అంటే తను కల్వరి శిలువలో తన యొక్క ప్రాణాన్ని బలిగా అర్పించటానికి, ఏదైతే దేవుని ఇష్ట ప్రకారంగా జరిగి మనుషులందరూ కూడా ఆయన ద్వారా ఆయన అప్పగించబడబోయేటువంటి పాప పరిహార బలి ద్వారా విడుదల పొందాలని తండ్రి యొక్క చిత్తమైనదో దానిని నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నానని చెప్తున్నాడు. అలా చెప్పి, నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడైండెను, ఆయన ఆది యందు దేవుని యొద్దుండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగిన. సో ఆ వాక్యము దేవుని యొద్దుండెను, ఆ వాక్యము దేవుడైండెను, ఆయన ఆది యందు దేవుని యొద్దుండెను. ఆయన అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. తర్వాత 14వ వచనం. ఆ వాక్యం శరీరధారి అయి, అంటే ఏ వాక్యం అయితే దేవుని యొద్ద ఉన్నదో ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. అంటే ఆ వాక్యము, నీ వాక్యమున ఆంతర్యములో ఉన్నది అంటే అంటే నాకు ఆంతర్యం అనేటువంటిది దేవుని యొక్క సృష్టిలో, మనుషుడు సృష్టించినటువంటి సృష్టిలో అది మొదటి భాగం. అంటే మనలో ఉన్నటువంటి మనుషుని యొక్క ఆత్మ. ఆ ఆత్మలో నీ యొక్క వాక్యమును నేను ఉంచుకొని ఉన్నానని చెప్తున్నాడు. మనుషులమైన మనందరం కూడా పాపం చేయటం ద్వారా ఆ ఆత్మలో దేవునితో సంబంధాన్ని కోల్పోయి ఉన్నాం. కానీ కుమారుడైనటువంటి దేవుని కుమారుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి ఏం చెప్తున్నాడంటే, మనిషి పాపం చేయడం ద్వారా దేవుడు జీవాత్మను అతనిలో ఊది ఉండగా అది పనిచేసేటువంటి తత్వాన్ని కోల్పోయి దేవునితో సంబంధాన్ని కోల్పోయి ఉండగా, ఆదినందు వాక్యమునేను, ఆ వాక్యమును నాలో ఉంచబడినటువంటి ఆత్మలో నేను దాన్ని భద్రపరుచుకుని ఉన్నాను. అనగా ఆ వాక్యము నాలో ఉండి దేవుని యొక్క జీవాత్మ నాలో ఊదబడి ఉండగా దానిలో నేను ఆ వాక్యమును ఉంచుకొని దాని ద్వారా దేవుని సంబంధమైనటువంటి జీవితాన్ని, ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి పనికొచ్చే విధంగా నా జీవితాన్ని పడిపోయినటువంటి మొదటి మనుషుడైనటువంటి ఆదాము వలే కాక కడపటివాడు రెండవ మనుషుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు జీవింపచేయు ఆత్మ అయినటువంటి ఆయన యొక్క అంతర్యములో దేవుని యొక్క వాక్యమును ఉంచుకుని ఉన్నానని చెప్తున్నాడు. తర్వాత కీర్తన 40వ అధ్యాయం 9వ వచనం. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను ప్రకటించున్నానని నేనంటిని, యెహోవాది నీకు తెలిసే అన్నది. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేస్తున్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించి ఆ 3.5 సంవత్సరాలు మరి బాప్తిజం పొంది పరిశుద్ధాత్మ అతని మీద వాలిని నిలబడి ఉన్న తర్వాత మరి ప్రతి వారికి ఉన్నటువంటి ప్రతి విశ్రాంతి దినములో కూడా సమాజ మందిరంలో ప్రకటించేవాడు. ఏమని ప్రకటించేవాడు? మనుషుల యొక్క
బలుల ద్వారా అర్పించేటువంటి బలుల ద్వారా పాప విమోచన లేదు. కానీ వాక్యంలో రాయబడిన వాటన్నిటికీ గుర్తుగా అవన్నీ కూడా దేనిలో అయితే మిళితమై నెరవేర్చబడాలో అది నెరవేర్చబడటానికి పంపబడినటువంటి గొర్రెపిల్లగా నేను మీ మధ్యకు వచ్చున్నాను, దేవుని కుమారుడిని అని చెప్పినాడు. అలా చెప్పి చూడండి, నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. మరలా చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యం శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన. ఆ వాక్యము శరీరధారి అయి ఆ ధర్మశాస్త్రాన్ని నా అంతర్యంలో ఉంచుకొని దాని ద్వారా కలిగేటువంటి ఆ కృపను ఆ సత్యాన్ని మన మధ్యలో నివసించును అని రాయబడింది. అంటే ఏంటంటే, ఎక్కడెక్కడైతే ఆయన వెళుతూ వచ్చాడో ఆయన వెళ్ళినటువంటి ప్రతి చోట లేక ఆయనే ఆ దేవుని యొక్క కృపని సత్యాన్ని ఒక శరీరంలో ధరించుకొని జీవించి మనందరికీ ప్రకటించి వెళ్ళిపోయాడు. మహాసమాజంలోనే మాత్రమే కాకుండా ఆయన పరిచర్య జరిగించిన 3.5 సంవత్సరాలలో ఆయన ఎక్కడికి వెళ్ళాడో అక్కడికల్లా, ఎక్కడ మాట్లాడాడో అక్కడల్లా ఆ దేవుని యొక్క కృపను సత్యాన్ని గురించి మాత్రమే మాట్లాడుతూ వచ్చాడు. ఉదాహరణకు చూడండి, ఆయన జరిగించినటువంటి ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు, తర్వాత వాళ్ళందరి యొక్క జీవితంలో చీకటి అలుముకొని ఉండగా నిజమైనటువంటి వెలుగును ప్రకటిస్తూ జీవించినటువంటి అనేక సూక్తులు, వాటన్నిటినీ కూడా నేను ఏది కూడా మరుగు చేయలేదు. ఆ కృప ఏం చెప్తున్నది? మనిషి ఆ పాప పరిహార్థ బలి లేక అపరాధ పరిహార్థ బలి లేక దోషములు అర్పించేటువంటి వాటి ద్వారా, మనుషులు అర్పించేటువంటి రక్త బలుల ద్వారా విమోచన లేదు. కానీ మనిషి తనంతట తానుగా ఏ కార్యములు చేసి స్వయంగా దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడలేడు. కానీ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి నేనే నా స్వయంగా బలిగా అర్పించుకున్న ద్వారా మీరు ఇక బలి అర్పించవలసిన అవసరం లేదు. కానీ దేవుడు ఉచితంగా మీ పక్షంగా చూపించేటువంటి ఆ ఉన్నతమైనటువంటి సంకల్పం నెరవేర్చబడగలగటానికి అవసరమైనటువంటి కార్యమును నేను నెరవేర్చడానికి ఈ లోకమునకు వచ్చున్నాను అని చెప్తున్నాడు. అది వారందరూ గమనించలేకపోయారు. తర్వాత ఆ సత్యమని కూడా నేను ప్రకటించున్నాను. సత్యమనగా మనిషి తను చేసేటువంటి క్రియల ద్వారా ఎప్పుడు కూడా నీతిమంతుడిగా తీర్చబడలేడు. సత్యమనగా ఏది దేవునిదో అది మాత్రమే అయినది. తర్వాత లోకము కానీ దానిలో ఉన్నటువంటిది ఏది కూడా మనం అనుసరించినప్పుడు అవన్నీ కూడా తప్పిపోయేవే కానీ నిలబడేవి కావు. కనుక ఏదైతే నిజమైనదో, ఆది నుంచి ఉన్నదో, ఏ జీవం అయితే మొదటి నుంచి చెప్పబడి ఉన్నదో దానిని మీకు నేను బయలుపరుచున్నానని ప్రభు చెప్తూ వచ్చాడు. 11వ వచనం. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరం చేయవు, నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడినదాకా. కనుక నేను నీ యొక్క వాక్యమును, నీ కృపను, సత్యాన్ని వారందరికీ తెలియజెప్పాను. కనుక మరి ఏదైనా సరే నా మీదకి అపవాది కానీ వారి యొక్క కుతంత్రములు కానీ వచ్చి నన్ను ముంచివేసేవిగా అనుకున్నట్లయితే వాటన్నిటిలో నీవు నన్ను కాపాడేవాడుగా ఉన్నావు. 12వ వచనం. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకుని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకునగా నేను తల ఎత్తి చూడలేకపోతుని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయం అధైర్యపడి ఉన్నది. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. ఈ 2 వచనాల్లో మన ప్రభు గెత్సెమనీ తోటలో చేసినటువంటి ప్రార్థనను మనం చూడవచ్చు. దేవా, నీ చిత్తమైనట్లయితే ఈ పాత్రను నా నుంచి తొలగనిము అనగా ఆ పాత్రలో ఏమున్నది? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించును, మన వ్యసములను సహించును. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనము అతన్ని ఎంచితిమి. 5వ వచనం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడిన, మన దోషములను బట్టి నలుగొట్టబడిన, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిన. తరువాత 6వ వచనం ఆఖరి భాగంలో, యెహోవా మన అందరి దోషము అతని మీద మోపిన, ఆ దోషములన్నీ చుట్టుకుని అని కీర్తన 40వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడినవన్నీ కూడా తండ్రి మన దోషములన్నిటినీ కూడా అతని మీద వేసి ఉన్నాడు. తరువాత యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను,
అతడు తన్ను తానే అపరాధ పరిహార్థ బలి చేయగా అతని సంతానం చూచును. తర్వాత 11వ వచనం, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయను. కనుక ఇక్కడ మనం చూస్తున్నటువంటి 5వ వచనంలో మన దోషములను బట్టి నలగొట్టబడెను. 6వ వచనంలో యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. తరువాత 11వ వచనంలో నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించుము. అవన్నీ ఆ దోషములు అంటే 12వ వచనంలో ఆ వాక్యంలో రాయబడిన నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా, అంటే ఆ గెత్సెమనీ తోటలో ఈ పాత్రను నీ చిత్తమైతే నా నుంచి తొలగించుమని చెప్పబడినటువంటి ఆ పాత్రలో లెక్కలేనటువంటి మనుషులు అంతకు మునుపు చేసినటువంటి ఆ పాపాలన్నీ కూడా మిళితం అక్కడ దాచబడి ఉండగా, వాటన్నిటినీ కొరకు తండ్రి యొక్క చిత్తమై అవి అన్నిటినీ ఆయన మీద మోపి ఉండగా అతడు చేస్తున్నటువంటి ప్రార్థనది. అతనిలో ఆయన నోట ఏ కపటము లేదు, కానీ ఏనాడును పాపం చేయలేదు, కానీ పాపం పలకలేదు, కానీ మనలను గురించినటువంటి ఆ పాప శిక్ష అతని మీద వేయుటకు తండ్రికి ఇష్టమైంది. తర్వాత రోమాపత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించను. కనుక మనము భరించవలసినటువంటి శిక్ష మనము పొందినప్పటికీ కూడా మనకు విమోచన లేదు కనుక, ఎందుకనగా మనము పుట్టుకతోనే పాపులం కనుక, పాప శరీరంతో మనం అప్పగించేటువంటి బలి దేవునికి అంగీకారమైనదిగా చేయబడ లేదు కనుక, దేవుని యొక్క పరిశుద్ధతకు నీతికి తగిన విధంగా పాపము లేనటువంటి పాపరహితుడిగా వచ్చినటువంటి ప్రభువు పాప సహితులమైనటువంటి మన కొరకు ఆయన తను తాను అప్పగించుకుని ఉన్నాడు. అది దేవుని యొక్క చిత్తం. ఎందుకనగా లేకపోయినట్లయితే మనందరికీ కూడా రక్షణ లేదు. లేకపోయినట్లయితే దేవుడు పోలికలో సృష్టించబడిన మనందరం కూడా నిత్యత్వంలో దేవునికి దూరంగా ఉండిపోయేటువంటి విధంగా మన యొక్క ప్రవర్తన ఉండిపోయింది. తర్వాత కీర్తన 40వ అధ్యాయం 14వ వచనం, నా ప్రాణము తీయుటగా యత్నించు వారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసిందురు కాక, నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురు కాక, నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానం చూచి విస్మయముందుదురుగాక, నిన్ను చూచి వెతుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక, నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడినగాక అని నిత్యము చెప్పుకుందురుగాక. ఈ 3 వచనాల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి చెప్పబడింది. ఆ పునరుద్ధానం ఇద్దరికి సంబంధించి ఏ విధంగా వర్తిస్తుందో రాయబడింది. 14-15 వచనాల్లో అపవాది అతని యొక్క సంబంధించిన వారందరూ కూడా ఏ విధంగా అనుకుంటారో వాళ్ళ గురించి చెప్పాడు. 16వ వచనంలో ఎవరు ఆయన యందు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడబోతున్నారో ఆ విషయాన్ని గ్రహించిన వారందరూ కూడా ఆయన యొక్క పునరుద్ధానంలో పాలివారై సంతోషించుతారో వాళ్ళని గురించి 16వ వచనంలో చెప్పబడింది. చూడండి 14-15 వచనాలు, కొలసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుంచి, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసినాం. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులునిగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరచును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేవటం ద్వారా మరణము మీద అధికారిగా ఉన్నటువంటి అపవాది లేక సాతాను అతని దూతలు వారందరినీ కూడా తిరిగి లేచినటువంటి మన ప్రభువు ఆ మరణం అనేటువంటి దానిలో నుంచి వారందరికీ ఓడించి వాళ్ళందరినీ కూడా నిరాయుధులునిగా చేసి, అంటే వారు ఇక మరణం మీద ప్రభుత్వం లేకుండా వారిని చేసి వారిని ఓడించి తిరిగి మృతుల్లో నుంచి లేచున్నాడు. అందువల్ల వాళ్ళందరూ కూడా అంతకు మునుపు సిలువ వేయబడినప్పుడు ఆహా ఆహా అని సంతోషించున్నారు.
కనుక ఎవరైతే జీవాధిపతి, ఎవరిలో అయితే ఎల్లప్పుడూ నిత్యము జీవం ఉండి మరణము మీద అతనికి ప్రభుత్వం లేదో, సిలువ వేయబడినప్పుడు అపవాది లేక మరణానికి దూత అయినటువంటి అతడు అందరూ కూడా ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోవడం ద్వారా మనుష్య జాతి ఎప్పటికీ రక్షించబడలేదు అనేటువంటి దాన్ని చూసి సంతోషించున్నారు. కానీ ప్రభు మృతుల్లో నుంచి లేవటం ద్వారా వారందరినీ కూడా ఓడించి నిరాయుధులుగా చేసి, అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మరణం అనేటువంటి ఆయుధాన్ని లాగివేసి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఆయన ఏ విధంగా మృతుల్లో నుంచి లేవగలిగి ఉన్నాడో ఆ విధంగా లేవగలిగేటువంటి విధంగా మరణం యొక్క ద్వారములు మనకు కూడా తెరిచి మనం ఆ సంతోషంలో పాలువారు ఉన్నట్లుగా ఆ మరణం అనేటువంటి బంధకాల యొక్క ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి అతనిని ఓడించి ఒక గొప్ప ఉత్సాహభరితమైనటువంటి కార్యమును మన ప్రభు చేసినాడు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ యేసుక్రీస్తు మరణమును నిరర్ధకం చేసి, అంటే వారి దగ్గర ఉన్నటువంటి బలమైన ఆయుధాలు ఏదైతే మనిషిని ఇప్పుడు మనం బ్రతికుండగాను తర్వాత చనిపోయిన తర్వాత అతని ఆధీనంలో ఉండేటువంటి అవకాశంలో ఉండగా దానిని కూడా పనికిరానిదిగా చేసి, అంటే అతడు ఏమీ చేయలేడుగా అన్నట్లు వాడుగా చేయబడి జీవమును అక్షయతను సువార్తను వెలుగులోనికి తీసుకొచ్చాడు. అంటే మరణం యొక్క అధికారం కింద మనందరినీ కూడా పాపం చేయటం ద్వారా మనందరం కూడా మరణంలోనికి వెళ్ళిపోయిండగా, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము ఏ విధంగా లోకములో ఏలేనో దానిలో నుంచి మనందరం కూడా బయటికి రాగలిగి జీవము కలిగి నిత్యత్వంలో ప్రభుతోటి దేవునితోటి ఉండే విధంగా దేవుడు మనందరి కొరకై మార్గాన్ని తెరిచి ఉండే విధంగా ఆ మరణాన్ని అతని యొక్క శక్తినంతటిని కూడా నిరర్ధకం చేయడం ద్వారా వాళ్ళందరినీ వేడుకకు కనపరుచున్నాడు. అందుకనే ఆయనకు కలిగినటువంటి అధికారాన్ని గురించి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. 18వ వచనం, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనైనాను. కనుక వాళ్ళందరూ కూడా అంతకు మునుపు వరకు ఎవరు కూడా ఆ మరణము లేక మృతుల లోకానికి వెళ్ళి తిరిగి లేచినటువంటి దాఖలాలు లేవు. ఒకవేళ లాజరు కానీ ఇంకా కొంతమంది అటువంటి విధంగా లేపబడినప్పటికీ అది తాత్కాలికమైనదే. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాళ్ళని ఓడించి లేచున్నాడు. కనుక మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఆ తాళపు చెవులు మన ప్రభు అయిన యేసుక్రీస్తు స్వాధీనంలో ఉండగా, మరణాన్ని నిరర్ధకం చేసి ఉండగా, ఆయన ఓడించబడినటువంటి అంధకార సంబంధమైన సాతాను యొక్క శక్తులన్నిటిని గురించి ఏం చెప్తున్నాడంటే, వాళ్ళందరూ కూడా సిగ్గునొందుదురుగాక. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఓడించబడ్డారు కాబట్టి. అంతకు మునుపు వరకు కూడా వారిని ఓడించినటువంటి వారు ఎవరూ లేరు. తర్వాత హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవానిని, అంటే మనందరినీ బంధించడానికి సామర్థ్యం కలిగిన వానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు, జీవితకాలం అంతయు మరణం భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయన. ఆ విధంగా పాలివాడై మన కొరకు మరణాన్ని రుచి చూచి తిరిగి లేవటం ద్వారా మరణము అధికారం కలిగినటువంటి సాతాను అపవాది యొక్క దూతలందరినీ కూడా ఓడించి వారందరినీ నిరాయుధులుగా చేసి నిరర్ధకం చేసి వాళ్ళందరూ ఇప్పుడు సిగ్గుపడినట్లుగా కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని తండ్రి అయినటువంటి దేవుడు మృతుల్లో నుంచి లేపినాడు. కీర్తనలు 40వ అధ్యాయం 16వ వచనం, నిన్ను వెదకు వారందరూ నిన్ను గురించి ఉత్సహించి సంతోషించుదురుగాక. కనుక ఎవరైతే ఆయన యందు విశ్వసించుతారో వాళ్ళందరూ కూడా ఈ పాప శరీరాకారం దేవునికి విరుద్ధంగా జీవిస్తూ గడిపినటువంటి ఈ సంవత్సరాలన్నీ కూడా దాని నుంచి నేను విడుదల పొంది తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని యొక్క పాప పరిహార్థ బలిగా నా కొరకై అర్పించబడినటువంటి గొర్రెపిల్లగా ఈ లోకానికి పంపి ఉండగా ఆయన ఉచితంగా నాకు అనుగ్రహించే రక్షణ యందు నేను సంతోషించి ఆనందించుతానని చెప్తున్నాడు. కనుక మన జీవితంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు జరిగించిన యొక్క అద్భుత కార్యం
స్తుతి స్తోత్రములకు యోగ్యమైనది. మనము ఆయనను ఈ విధంగా యథార్థమైన హృదయంతో తెలుసుకొని మన హృదయములు ఎప్పుడు కూడా ఆయన ఎదుట స్తుతి ఆరాధనలతో నింపబడినవిగాను ఆయన మన కొరకై జరిగించిన ఈ నీతి కార్యాన్ని బట్టి సంతోషించి మనము ఆయనకు దాసులంగా జీవించడానికి మన హృదయాలను మనం పురికొల్పుకుందాంగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ వాక్య భాగాన్ని బట్టి వందనాలు. దీనిలో మేము సరైనటువంటి అవగాహన కలిగి ఆయన మా కొరకై అప్పగించబడినటువంటి గొర్రెపిల్లగా గుర్తెరిగి ఎటువంటి విధంగా మేము ఆయనను ఘనపరచాలో ఆ విధంగా ఘనపరచగలిగిన విధంగా ఆయన మా దోషములు పాపములన్నిటినీ భరించి మోసుకొని పోయినటువంటి గొర్రెపిల్లగా మా కొరకై సిగ్గు అవమానము నిందను మోసినటువంటి వాడుగా తెలుసుకొని మరింతగా మా హృదయ సంపూర్ణమైనటువంటి సమర్పణతో మీ కొరకు ఇష్టకరమైన జీవితాన్ని జీవించగలిగటకు మాకు కృప చూపించండి. నీ పొందు నాకు ధన్యకరమని దావీదు చెప్పినట్లుగా మరి మీ సన్నిధిలో జీవజల నదులు పారుతుండగా వాటి యొక్క అనుభవంలోనికి మేము రప్పించబడి నీతో ఉన్న సన్నిహిత సంబంధం ద్వారా మా జీవితాన్ని కడముట్టించడానికి మాకు నేర్పండి. మిమ్మల్ని ఘనపరచుటకు అటువంటిది మాత్రమే నిజమైనటువంటి అర్పణం. దాని యొక్క నిజమైన అనుభవంలోనికి మేము జీవించుటకు మాకు సహాయం చేయి. ఈ వాక్యమును మాకును వినగలిగిన వారందరికీ ఆశీర్వాదకారణంగా మార్చమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.